నమస్కారం. మరి కొన్ని ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు మరి విఫలమైన సఫలమైన పక్కన పెడితే మరి నాయకత్వం అనేది ఎప్పుడైనా నాయకత్వం అనేది భారం మోసేవాడి మీదనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ నాయకత్వం అయినా చేసేవాడు చేస్తూనే ఉంటారు, చేయవాళ్ళు ఎప్పుడు చేయకపోతూనే ఉంటారు. సరే మళ్ళా కైలో పెట్టడం మళ్ళా విజయం సాధించడం ఏం లేదు, కానీ నిరంతరం పనిచేసిన వాడు పనిచేస్తూనే ఉన్నారు. మనకి చేతలైనంత మనం వీలైనంత వరకు మనం ఏ రూపంలో మనం సహకారం అందించగలుగుతాం అంటే ఆ రూపంలో మనం సహకారం అందించడానికి ప్రయత్నిస్తాం. మళ్ళా చెప్పుకునేదానికి ఏంటంటే సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి. వాటిని విమర్శించట్లేదు, వాటి మమ్మల్ని విమర్శిస్తున్నారు అనేది కూడా పడలేదు. ఎందుకంటే ఇన్ని సంఘాలు ఉండడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక నాయకత్వం పట్టించుకోవడం. నాయకత్వం ఒకసారి పెట్టుకోవడం, అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జన్యుగా పనిచేస్తున్నాం, ఒక ఆఫీస్ పెట్టాం, ఒక పని చేసుకుంటే వెళ్తున్నాం. ఆ పని మనం ఇంకొంచెం మెరుగుపరుచుకొని మరి స్టూడెంట్ లీడర్ మాట్లాడాడు. ఈడబ్ల్యూఎస్లో ప్రస్తుతం ఒక సమస్య. ఈడబ్ల్యూఎస్ అమలు అవుతుందని నాకు తెలిసినంత వరకు ఈడబ్ల్యూఎస్ అమలు అవుతుంది. నువ్వు చెప్పే దాంట్లో పోరాటం చేస్తాను నేను కొంచెం తెలియదు. నిజంగా ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్లో మనకు వచ్చిన సమస్య ఏంటో ఒకసారి చెప్తాను. ఇప్పుడైతే అమలు అవుతుంది నాకు తెలిసినంత వరకు ఈడబ్ల్యూఎస్ అమలు అవుతుంది. ప్రత్యేకంగా ఎందుకు వచ్చే సమస్య అది ఒకసారి గవర్నమెంట్లో తీసుకెళ్ళాలంటే మీరు చెప్పిన మాటల్లో నేను పోరాటం చేస్తానని చెప్పేటప్పుడు నేను కూడా స్టూడెంట్ లైఫ్లో చాలా ఆలస్యంగా ఉండబట్టి ఏ విధంగా మనం పోరాటం చేస్తాం, నా వంతు సాయం చేస్తామని మాటలు ముందు సాయం చేస్తాం. బట్ అది ఈడబ్ల్యూఎస్ నాకు తెలిసిన దానికి ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. ఏది నాకు తెలియకపోతే నాకు చెప్పడానికి ప్రయత్నించాను ఒకసారి. సమాచారం ఎవరిచ్చారో కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా మెడికల్ అడ్మిషన్స్లో కూడా అప్లికేషన్ అయింది. మీ దగ్గర లేదు ఎక్కడ చెప్పు. రెడ్లు కూడా ఈడబ్ల్యూఎస్ వచ్చినాయి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జామ్స్ అంటే ఎక్కడ లేవు. లేదు, పాలసీలో లేదు. హైయర్ ఎడ్యుకేషన్కే సంబంధించింది. విడిగా మాట్లాడుకుంటాం కానీ గైడ్లైన్స్లో పాలసీ గైడ్లైన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ బట్టి స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉంటాయి. అది చాలా పెద్ద విషయం అంటే కాబట్టి అది ఇప్పుడైతే కావాలి. రెండోది లైబ్రరీ గారు మీరు తప్పుకుంటామంటే నేను తప్పు పట్టుకోకపోతే మాట్లాడుకోవాల్సిన పెద్దది. మనం మొదటి నుంచి కూడా అదే ఊరిది శనగలగూడు ఆ విషయాన్ని పదే సభలో ప్రస్తావించవద్దని మనందరికీ మీకు కూడా పెద్ద నీకంటే చిన్నాడు. కానీ ఎందుకు చెప్తానంటే మనకి రెడ్లో